కత్తుల్లాంటి మాటలు, నాటు బాంబుల్లాంటి విమర్శలు 7-10 వయసులో ప్రత్యర్థులకు ఒక రేంజ్ లో ఇచ్చి పారేశారు. అలాగని ఎక్కడ అన్పార్లమెంటరీ పదాలు ఉపయోగించలేదు. మాట తీరులో కాన్ఫిడెన్స్, చేసిన పనిని రీసౌండ్ వచ్చేలా చెప్పి జనాన్ని మెప్పించి ఎక్స్ పార్టీకి దడ పుట్టించి కబడ్దార్ అని గర్జించి రప్పా రప్పా అంటూ రంకరేస్తామంటే చూస్తూ ఊరుకోబోమంటూ ఉక్రోశించారు. తగ్గేదేలే అంటూ అనంతలో పొలిటికల్ విశ్వరూపం ప్రదర్శించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. శాసనసభకు రాకుండా రప్పా రప్పా అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్పా రప్పా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి, ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభలో చంద్రబాబు సరికొత్త రాజకీయ విశ్వరూపం చూపించారు. తన పదునైన మాటలతో బాలయ్య సినిమా డైలాగుల్లా ప్రత్యర్థులపై పంచులతో రఫాడించారు. కాశీకి పోయాడు, వరస మారింది అనుకుంటున్నారా అంటూ అప్పట్లో చిరంజీవి సూపర్ హిట్ మూవీ ఇంద్రాలోని పాపులర్ డైలాగ్ ను గుర్తుకు తెచ్చారు చంద్రబాబు. సీమ గడ్డ నుంచి సీమ లీడర్ స్టైల్లో పులివెందల పులకేసి జగన్ కు పంచ్ డైలాగులతో పవన్ సాక్షిగా 70mm సినిమా చూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విపక్ష హోదా ప్లీజ్ బాబు అని అడుక్కుంటూ ఫేక్ రాజకీయం చేస్తున్న మాజీ సీఎంకు సీమ భాషలో సూటిగా సవాల్ విసిరారు చంద్రబాబు. వైసీపీ ఉనికి కోల్పోతున్న పార్టీ అంటూ శివాలెత్తారు. సొంత పార్టీ ఆఫీసులు మూసేసుకుంటూ సోషల్ మీడియాలో దుకాణాలు తెరిచారు అంటూ రాజకీయ తాండవం చేశారు నారా చంద్రబాబు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధం సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అసెంబ్లీకి రావాలా లేదని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామానాలు తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు. ఎవరిచ్చేది? ఎవరిచ్చేది చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అసెంబ్లీకి రావాలి, లేకపోతే ఏం చేయాలి? రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. హింస రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డలను అవమానిస్తే కబడ్దార్, అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునేందుకు తమ పోలీసులు సిద్ధంగా ఉంటారని, హింస రాజకీయాలు చేసిన వారు సప్త సముద్రాల ఆవల ప్రపంచంలో ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హీరో బాలయ్య రేంజ్ లో డైలాగ్ కొట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే పోలీసులు సిద్ధంగా ఉంటారు. అవమానించే వాళ్ళని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో హింస రాజకీయాలు చేస్తే ఇక్కడ సిబిఎన్ ఉన్నాడు. మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులను తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి. వెందల ఒంటెమిట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు. ఏం చేశారు? రప్పా రప్పాని ఆడిచ్చారా లేదా అని అడుగుతున్నా. బెండు తీశారు. భూమి ఇవ్వగానే అది మెడికల్ కాలేజ్ అయిపోదు. జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు పునాదులు వేసి వదిలేసింది. మెడికల్ కాలేజ్ అంటే ఏంటో తెలియని జగన్ రెడ్డి వాటి గురించి మాట్లాడటాన్ని తప్పుపట్టారు సీఎం చంద్రబాబు. 17 మెడికల్ కాలేజీలుంటే 1 మాత్రమే పూర్తయిందని, జవాబుదారీతనం
పెంచేందుకే పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ అంశంపై చర్చకు రావాలని కూటమి మంత్రి సవాల్ చేస్తే పారిపోయిన జగన్ సొంత మీడియా, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీకి రా, మెడికల్ కాలేజీలకు ఎవరేం చేశారో చర్చిద్దాం జగన్ రెడ్డి అంటూ సవాల్ విసిరారు. మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు ఆయన మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేశాను, మీరు దానికి ఏదో ఇది చేశారని. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. కూటమిని ఆదరించి రాయలసీమ ప్రజలు సరికొత్త చరిత్ర సృష్టించారని ఆ ప్రాంత వాసులను కొనియాడారు చంద్రబాబు. గత 15 నెలల కూటమి పాలనలో రాయలసీమకు ఏమేమి చేశామో, చేస్తున్నామో వివరించారు చంద్రబాబు. సీమ ముఖచిత్రం మారుతుందని గత ఎన్నికల్లో చెప్పాను. ప్రజలు నమ్మి సీమలో 52 సీట్లకు 47 కూటమి విజయం సాధించిందని, భవిష్యత్తులో 52 స్థానాలకు 52 స్థానాలు కూటమి గెలవబోతుందని జోస్యం చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభల్లో చెప్పారు, మీరు కూడా నా మాట నమ్మలేదు. చరిత్రలో మొట్టమొదటిసారిగా 52 సీట్లకి 40 సీట్లు మనమే గెలిచాం. కూటమే గెలిచింది. భవిష్యత్తులో 52కు 52 మనమే గెలవబోతున్నాం. డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ వస్తున్నాయి, సోలార్ వస్తా ఉంది, విండ్ వస్తా ఉంది, పంపుడు స్టోరేజ్ ఎనర్జీ వస్తా ఉంది. ఈ ప్రాంతాన్ని కొత్త ఎనర్జీ ఇచ్చి ఒక హబ్బుగా తయారు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎన్డీఏ కూటమి కమిట్మెంట్ తో పనిచేసుకుంటూ పోతోంది. ఎన్నికలంటే కూటమి పార్టీల పరపతి బాగా పెరిగిందని అనంతకోటి జనం సాక్షిగా ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇది శాశ్వతంగా ఉండాలంటే పార్టీల నాయకులు, పార్టీల కార్యకర్తలు చిత్తశుద్ధితో ఒక మాట చెబితే ఆచరించేలా ఉండాలి అంటూ ముక్తాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.